ఇచ్చి ఆ పేమెంట్లు కట్టించుకున్న తర్వాత మేము కానీ గుర్తించకపోతే మాకు బాడీ ఇచ్చేవాళ్ళే కదా వీళ్ళు. అంటే చనిపోయిన లోపల పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేస్తారా? ఆపరేషన్ సక్సెస్ అనేది మమ్మల్ని గేట్ కాడ నిలబెట్టి మీరు డబ్బు కోసం ఇలా చేసింది. సార్ మాకు డాక్టర్లను మేనేజ్మెంట్ను ఖచ్చితంగా శిక్షించమని కోరుతున్నాం. మాకు రూపాయి డబ్బొద్దు, మేమేం ఆశించట్లేదు. ఈ సొసైటీలో ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మా బావగారు అయితే రానండి ఇంకా. కానీ భవిష్యత్తులో ఇటువంటి కుక్కలు పనిచేయొద్దుంటుండే నేను మొత్తానికి కర్నూలు జిల్లా చెప్తున్నాను. నేను దయచేసి మీ అందరి కాళ్ళ మొక్కి చెప్తాం. మీ డాక్టర్లకు మేము రక్తాలు అమ్ముకుంటున్నారు, ప్రాణాలు అమ్ముకుంటున్నారు. ఏం సార్ మీకు తప్పు లేదా? ఒక్కొక్క గాజు కొడుకు ఇన్ని లక్షల కోట్ల ప్రాపర్టీ పెట్టుకుని శవాల మీద రాజకీయాలు చేస్తారా మీరు? నేను కలెక్టర్ మేడం అడుగుతున్నా, నేను శిక్షించలేదా మీరు? హాస్పిటల్ నామ్స్ ప్రకారం ఉన్నాయా ఏమన్నా? బ్లడ్ మీరు ఫ్రీగా సప్లై చేస్తుంటే కూడా బాటిల్ అమ్ముకుంటలేదా వీళ్ళు? ఎన్ని హాస్పిటల్లో దుర్మార్గం జరుగుతుంటే ఏ రాజకీయ నాయకుడు పట్టుకుంటున్నాడండి? కలెక్టర్కి బాధ్యత ఉంది, మేడం మీకు బాధ్యత ఉంది, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. మేము సత్యప్రసాద్ గారికి, లోకేష్ గారికి, మేడం గారికి మేము కంప్లైంట్లు చేసినాం. వాళ్ళ మీద చర్య తీసుకోమంటున్నాం. మాకొద్దు, మాకేం రాదు, మాకు పోయిన పని రాదు. 100 ఎకరాలు అమ్ముకొని బతికిన కుటుంబాలు మావి. ఈరోజు ఈ డబ్బు కోసం మేమేం పోరాడం. మాకు ఒక 10 ఎకరాలు ఉంది, అమ్ముకొని బతుకుతారు మా పిల్లలు. కానీ ఇటువంటి నీచమైన వ్యాపారాన్ని ఆపండి అంటున్నాను నేను. ఈ వ్యాపారాన్ని కొనసాగించుకుంటున్నాను నేను. నా పేరు పరమేశ్వర రెడ్డి అండి. మా చెల్లెలు ఇచ్చామండి మా బావకు. కర్నూలు జిల్లాలో మేము కిమ్స్ అనే హాస్పిటల్లోకి మా బావగారికి ఏదో చేయి నొప్పింది, లంగ్స్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం ఉంది, మంట ఉంది, పెయిన్ ఉంది అని చెప్పి మేము హాస్పిటల్ తీసుకొచ్చినాము. ఇక్కడ హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ చేసి 60% మీకు వాల్స్ క్లోజ్ అయినాయి, మీకు స్టంట్స్ పడవు, మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. సరే, మేము ఉన్న పరంగా మేము ఇక్కడ జాయిన్ అయినాము. మా దగ్గర డబ్బు లేకపోతే ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయినాము. ఆరోగ్యశ్రీ కింద 3,000 టెస్టులు చేయించినారు. చేయించిన తర్వాత బ్లడ్ కావాలన్నారు. 4 బాటిల్లో బ్లడ్ తీసుకొచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన తర్వాత ఈయన 2 గంటలకు చేస్తా అని 3 గంటలకు తీసుకొని పోయి 4 గంటలకు తీసుకొని పోయి 8 గంటలకు సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన 5 నిమిషాలకు సర్జరీ 100% సక్సెస్ అయిందండి, గ్రాండ్ సక్సెస్ అయింది. రండి మీరు చూద్దురండి అని చెప్పి మా చెల్లెల్ని, మా బావగారి కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయినారు. వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఎందుకు ఇక్కడ ఆపినారంటే, లేదు ఇంకొక 5 నిమిషాల పని ఉంది, మీరు ఇక్కడ ఆగండి అన్నారు. 5 నిమిషాల స్ట్రోక్ అన్నారు. మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాల్లో బ్లీడింగ్ అవుతుంది అన్నారు. ఆపరేషన్ 100% సక్సెస్ అయినప్పుడు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని చెప్పి అడుగుతున్నాను. నువ్వు బ్లీడింగ్ అయ్యేటప్పుడు డాక్టర్, ఇక్కడ ఉండాల్సిన డాక్టర్ ఎందుకు పారిపోయినాడు? ఆపరేషన్ చేసిన డాక్టర్ జూనియర్లతో చేపించి ఒక సీనియర్ డాక్టర్ ఉండి మీ సీసీ ఫుటేజీలు లేకుండా, వాళ్ళు ఎటువంటి కారణాలు లేకుండా ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఈ జూనియర్ డాక్టర్లకు ఎందుకు అప్పచెప్పిపోయినావు? మేము అడిగినాం, ఏం జరిగిందో ఆ సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి, మా బాడీని మేము తీసుకొని పోతాం, మా బావగారిని మేము తీసుకొని పోతాం. ప్రాధేయపడినాం వాళ్ళను. ఈ రోజు దాకా అంటే ఇప్పటికి 14-15 గంటలు అయింది, మేము ఫోన్ చేయలేదు వాళ్ళతో, ఇళ్ళకు పోలేదు. బాడీని ఇస్తారంట, బాడీని ఇక్కడ పెట్టుకోమని మేము ఎవరో లేవు, 4 ఆడపిల్లలు, నేను ఒక్కడిని ఉన్నా. నేను మార్నింగ్ తీసుకొని పోతే 6 గంటలకు 7 గంటలకు మీకు ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రాధేయపడితే వాళ్ళు ఏమన్నారు, మాకు హాస్పిటల్లో మేము పెట్టుకోవడానికి, బాడీని పెట్టుకోవడానికి మాకు వసతి లేదు అన్నారు. మీరు బాడీ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా తీసుకొచ్చి వెళ్ళిపోమన్నారు. మాకు మోసం అని తెలియదు అప్పటిదాకా. ఆయన డాక్టర్ పారిపోయినాక సీసీ ఫుటేజ్ వాళ్ళు ఇవ్వమన్నప్పుడు మాకు మోసం అనిపించింది. జూనియర్ డాక్టర్లు మాకు అక్కడ కనపడినప్పుడు మాకు మోసం అనిపించింది. ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా, ఆపరేషన్ చెప్తాను సార్. వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఆ డాక్టర్ పారిపోయినప్పుడే మాకు అనుమానం వచ్చింది. అడిగిపోయినప్పుడు మీరు సీసీ ఫుటేజ్లు అన్ని రకాలుగా అడిగింది. మీరు ఎందుకు మమ్మల్ని ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని 3-4 లక్షల డబ్బులు సమకూర్చిపెట్టి ముందు అర్జెంట్ కట్టండి, ఆపరేషన్ సక్సెస్ అయిందని ఎందుకు చెప్పినారు? చెప్పిన 5 నిమిషాలకి ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నారు? మీరు ఫెయిల్యూర్ అయితే జరిగిన డాక్టరు ఏదైతే నిజాయితీగా మాకు ఎందుకు చూపించలేకపోయినారు? మీరు
జూనియర్ డాక్టర్లతో ఎందుకు మీరు సమాధానం చెప్పిస్తున్నారు? పోనీ మీరు మీరు మంచి డాక్టర్లు అయితే మీ డాక్టర్లు రేటింగ్ ఉంది హాస్పిటల్కు. ఒక 10 కేసుల్లో ఒక 9, 8 సక్సెస్ అయినాయంటే మీరు భయపడి పారిపోయినారు? మీరు ఆడపిల్లలు పోలీసులు పిలిపించి వాళ్ళతో ఎందుకు మీరు ఆడపిల్లల మీద ఎదురు తిరిగినారు? మేము వాళ్ళ సీసీ ఫుటేజ్ మా రిపోర్ట్స్ అడిగినందుకు మీరు ఆడపిల్లల మీద ఎదురు తిరుగుతారా? అంటే అడగొద్దా? పోలీసులకు భయపడించారా? లేదు సార్, పోలీసులు భయపడలేదు.